Article 17, abolition of untouchability, అస్పృశ్యత నిషేధం. అంటరానితనం నిషేధించడమైనది. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యత నిషేధించడమైనది, అంటరానితనం నిషేధించడమైనది అనేటువంటిది. అన్టచబిలిటీ అనేటువంటి వర్డ్ని, అస్పృశ్యత అనేటువంటి వర్డ్ని ఫస్ట్ టైం యూజ్ చేసినటువంటి ఒక బ్రిటిషర్ ఉన్నాడు, జోసెఫ్ నెస్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి. జోసెఫ్ నెస్ఫీల్డ్ మొట్టమొదటిసారిగా అస్పృశ్యత లేకపోతే అంటరానితనం, అన్టచబిలిటీ అనేటువంటి వర్డ్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జోసెఫ్ నెస్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఈ అన్టచబిలిటీ అనేటువంటి దాన్ని అబాలిష్ చేయడం జరిగింది, నిషేధించడం జరిగింది అని చెప్తుంది ఆర్టికల్ 17 అనేటువంటిది. మరి అంటరానితనం అనేటువంటిది నిషేధించాం, మరి ఎవరైనా ఫాలో అయితే అంటరానితనం అనేటువంటి దాన్ని ఇంకా కూడా ఎవరైనా చూపిస్తే మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి పనిష్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి అనేటువంటి దానికి సంబంధించి పార్లమెంట్ అనేటువంటిది ఒక చట్టం చేసింది. పార్లమెంట్ అనేటువంటిది ఎప్పుడు చట్టం చేసింది అంటే 1955, 1955లో ఏ చట్టం చేసింది అంటే అంటరానితన నిషేధ చట్టం. అంటరానితన నిషేధ చట్టం, అస్పృశ్యత నివారణ చట్టం లేకపోతే నిషేధ చట్టం. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ మేడ్ ఇన్ ద ఇయర్ 1955. రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. అంటరానితన నిషేధ చట్టము అనేటువంటి దాన్ని 1955 సంవత్సరంలో చేయడం జరిగింది. ఈ అంటరానితనము అనేటువంటి వర్డ్ని వాడద్దు, ఇంకా కూడా సొసైటీ అనేటువంటిది బాగా ఎడ్యుకేట్ అయ్యింది. ఈ టైంలో కూడా మీరు ఆ అంటరానితనము అనేటువంటి పేరును వాడద్దు, కొంచెం మంచి వర్డ్ని వాడండి. దాని ప్లేస్లో డిజిగ్నేషన్ అనేటువంటిది, ఇక్కడ ఉండేటువంటి డిజిగ్నేషన్ బాగుండాలి, టర్మినాలజీ బాగుండాలి అని మైసూరు కోర్టు చెప్తే మైసూరు హైకోర్టు అనేటువంటిది ఈ అంటరానితనము అనేటువంటి ఈ నేమ్ వద్దు, ఈ ప్లేస్లో వేరే ఏదైనా టర్మ్ను వాడండి అని చెప్పడంతో ఈ చట్టానికి కొన్ని అమెండ్మెంట్స్ అనేటువంటివి చేస్తూ, కొన్ని సవరణలు అనేటువంటివి చేస్తూ, ఈ చట్టం పేరును కూడా మారుస్తూ 1976 సంవత్సరంలో ఏ చట్టం లాగా మార్చారు అంటే పౌర హక్కుల రక్షణ చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ లాగా పౌర హక్కుల పరిరక్షణ చట్టం లాగా మార్చడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అండి. అంటే అంటరానితన నిషేధ చట్టాన్ని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నాం? పౌర హక్కుల పరిరక్షణ చట్టం. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ లాగా మార్చడం జరిగింది. ఇనీషియల్గా దాని పేరేంటి? అంటరానితన నిషేధ చట్టం. ఇనీషియల్గా అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ ఏ సంవత్సరం చేశారు? 1955లో చేయడం జరిగింది. ఈ అంటరానితనం అనేటువంటి ఆ అన్టచబుల్ అనేటువంటి వర్డ్ని వాడద్దు అని మైసూరు హైకోర్టు చెప్పడంతో ఆ అంటరానితన నిషేధ చట్టం అనేటువంటి పేరుని పౌర హక్కుల పరిరక్షణ చట్టం లాగా మారుస్తూ అంతకుముందు చేసినటువంటి చట్టానికి కొన్ని సవరణలు, కొన్ని అమెండ్మెంట్స్ అనేటువంటివి చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎగ్జామ్లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం చేయబడినటువంటి సంవత్సరం అని అడుగుతాడు.
ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ మేడ్ ఇన్ ద ఇయర్ అంటాడు. ఏ సంవత్సరం అని పెట్టాలి? 1955. అర్థమవుతుందని నేను చెప్పింది. ఆ చట్టం చేసింది ఎప్పుడు? అంటరానితన నిషేధ చట్టం 1955. కాకపోతే పేరును మాత్రమే మార్చారు. ఎప్పుడు? 19 కానీ ఆ చట్టం వచ్చింది ఎప్పుడు? 1950. ఆ చట్టాన్ని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నాం? పౌర హక్కుల పరిరక్షణ చట్టం. ఎప్పటి నుంచి అలా పిలుస్తున్నాం? 1970. కానీ చట్టం ముందు నుంచే ఉంది, 1955 నుంచే ఉంది. కానీ అలా పిలవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం? 1976 నుంచి. ఓకేనా? చిన్న లాజిక్ అది, ఓ చిన్న ట్విస్ట్ లాంటిది అది. పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఏ సంవత్సరం చేయబడింది అంటే ఏం చెప్పాలి? 1955. మరి ఏ కోర్టు యొక్క అబ్జెక్షన్ మేరకు పేరును మార్చారు? మైసూరు హైకోర్టు యొక్క అబ్జెక్షన్ మేరకు. మరి ఇప్పుడు అంటరానితనం నిషేధించడమైనది అని చెప్పింది, అన్టచబిలిటీని ప్రొహిబిట్ చేయడం జరిగింది, అబాలిష్ చేయడం జరిగింది అని చెప్పింది. మరి ఈ ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి, లేకపోతే అంటరానితనం అనేటువంటి దాన్ని ఎవరైనా ఫాలో అయితే మరి వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్లు ఇవ్వాలి అనేటువంటి దానికి సంబంధించి పార్లమెంట్ అనేటువంటిది చట్టం చేసింది. మరి పార్లమెంట్కి ప్రాథమిక హక్కులపై చట్టం చేసే అధికారం ఉంది అని 35వ ఆర్టికల్ చెప్తుంది. ఏ ఆర్టికల్ చెప్తుందండి? 35. అంటే ప్రాథమిక హక్కుల గురించి చెప్తుంది ఇవన్నీ కూడా. కానీ ఈ ప్రాథమిక హక్కుల అమలు కోసం ఎవరు చట్టాలు రూపొందిస్తారు? పార్లమెంట్. అంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్కు సంబంధించి పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు మేక్ యాక్ట్స్. పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు మేక్ యాక్ట్స్. దేనికి సంబంధించి? ప్రాథమిక హక్కులకు సంబంధించి, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి పార్లమెంట్కి చట్టాలు చేసే అధికారం ఉంది అని చెప్పేటువంటి ఆర్టికల్ 35. మరి ప్రాథమిక హక్కుల అమలు కోసం రాష్ట్రాలు చట్టాలు రూపొందించవచ్చా? రూపొందించడానికి లేదు. ఎవరికి మాత్రమే రైట్ ఉంది? పార్లమెంట్ అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 35. చాలా ఇంపార్టెంట్ అండి. 35 అనేటువంటిది ప్రాథమిక హక్కులకు సంబంధించి, వాటి అమలుకు సంబంధించి పార్లమెంటుకు మాత్రమే చట్టం చేసే అధికారం ఉంటుంది అని చెప్తుంది. దీనిని బేస్ చేసుకుని ఈ అంటరానితనానికి సంబంధించి అంటరానితన నిషేధ చట్టం అనేటువంటి దాన్ని పార్లమెంటు 1955లో రూపొందించింది. దీని యొక్క పేరుని పౌర హక్కుల పరిరక్షణ చట్టం లాగా 1976వ సంవత్సరంలో చేయడం జరిగింది. మరి అంటరానితనం అనేటువంటి దానికి మీనింగ్ ఎక్కడైనా ఉందా అంటే, అంటరానితనం అంటే ఏంటి అనేటువంటి దానికి డెఫినేషన్ కానీ, అసలు అన్టచబుల్స్ అనేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ఆ డెఫినేషన్ కానీ ఈ 17th ఆర్టికల్లో లేదు. అలాగే 1955లో చేసినటువంటి ఈ యాక్టులో లేదు. 1976లో సవరణ చేసినప్పుడు కూడా మీనింగ్ అనేటువంటిది లేదు. గుర్తుపెట్టుకోండి. అస్పృశ్యత లేకపోతే అంటరానితనం అనేటువంటి దానికి అర్థం ఎక్కడైనా ఉందా అంటే ఆర్టికల్లో ఉందా? రాజ్యాంగం ఎవరు అంటరాని వాళ్ళు అని చెప్పిందా? చెప్పలేదు. మరి ఈ చట్టం ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. మరి అంటరానితనం అనేటువంటి దానికి సంబంధించి ఎవరు డెఫినేషన్ ఇచ్చారు, ఎవరు దానికి సంబంధించినటువంటి దానికి అంటే వివరణ ఇచ్చారు అంటే సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు అనేటువంటిది ఏమని చెప్పింది అంటే, అంటరానితనం అనేటువంటి దానిని ఎలా చూడాలి అంటే సోషల్గా చూడాలి. సమాజంలో ఎవరైతే డిస్క్రిమినేషన్స్ అనేటువంటివి ఫేస్ చేస్తున్నారో, వివక్షతలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళని అన్టచబుల్స్ లాగా కన్సిడర్ చేయాలి, వాళ్ళని అస్పృశ్యత లాగా కన్సిడర్ చేయాలి. దట్ మీన్స్ అంటరానితనం అనేటువంటి దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే కుల ఆధారంగా తీసుకోవాలి, కాస్ట్ బేస్డ్గా మనం అర్థం చేసుకోవాలి. అంటరానితనం అంటే ఆర్థికంగా కాదు, లేకపోతే స్టేటస్ పరంగా కాదు. ఎలా కన్సిడర్ చేయాలి అంటే వాళ్ళ యొక్క
కులం ఆధారంగా లేకపోతే సమాజంలో వాళ్ళకున్నటువంటి హోదా ఆధారంగా కన్సిడర్ చేయాలి. సమాజంలో ఉండేటువంటి పరిస్థితుల ఆధారంగా, కుల ఆధారంగా అంటరానితనం అనేటువంటి దాన్ని డిఫైన్ చేయవచ్చు, నిర్వచించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్, అంటరానితనం అనే దానికి అర్థం ఈ క్రింది వానిలో ఎక్కడ కలదు అని ఇచ్చాడు. ఎప్పుడు అంటే గ్రూప్ 2లో అడిగిన బిట్టే. అంటరానితనానికి అర్థం ఈ క్రింది వానిలో ఎక్కడ కలదు అని ఇచ్చి ఆప్షన్స్లో 17th ఆర్టికల్ ఏ ఆప్షన్ బి అని ఇచ్చాడంటూ 1955 అన్టచబిలిటీ అబాలిషన్ యాక్ట్, 1976 సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, నన్ ఆఫ్ దీస్ అన్నాడు. ఏంటిది ఆప్షన్? నన్ ఆఫ్ దీస్. ఇక్కడ కూడా అన్టచబిలిటీ అంటే పర్టికులర్ డెఫినేషన్ ఉందా? లేదు. రాజ్యాంగంలో ఎక్కడ అస్పృశ్యత అంటే పూర్తి స్థాయి డెఫినేషన్ అనేటువంటిది లేదు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా అన్టచబిలిటీ అనేటువంటి దాన్ని ఇంకా ఫాలో అవుతూ ఉంటే ఈ చట్టం ప్రకారం వాళ్ళకి శిక్షార్హులు. వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ అనేటువంటివి ఇవ్వవచ్చు అంటే 6 నెలలు అనేటువంటిది జైలు శిక్ష, లేకపోతే 2000 రూపాయల జరిమానా అనేటువంటిది విధించవచ్చు. ఒక 6 నెలలు అనేటువంటిది ఇంప్రెజన్మెంట్, 6 months ఇంప్రెజన్మెంట్ ఆర్ 2000 రూపీస్ అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి జరిమానా అనేటువంటిది విధించవచ్చు. 2000 రూపాయలు అనేటువంటిది పనిష్మెంట్ లాగా 2000 రూపాయలు ఫైన్ అయినా వేయచ్చు, లేకపోతే 6 నెలల లోపు జైలు శిక్ష అయినా కూడా విధించవచ్చు. ఒక్కొక్కసారి రెండింటినీ కూడా విధించవచ్చు. ఒక్కోసారి బోత్ 6 నెలలు జైలు శిక్షతో పాటు 2000 రూపాయలు ఫైన్ కూడా ఇంపోజ్ చేయవచ్చు. ఓకేనా? సివిల్ యాక్ట్ ప్రకారం 6 నెలలు పనిష్మెంటు, లేకపోతే 2000 రూపీస్ ఫైను, లేకపోతే ఒక్కోసారి బోత్ని కూడా ఇంపోజ్ చేయవచ్చు. ఇది ఏ ఆర్టికల్కి సంబంధించి? 17th. అన్టచబుల్ అనేటువంటి టర్మ్ని ఫస్ట్ టైం యూజ్ చేసినటువంటి పర్సన్ ఎవరు? జోసెఫ్ నెస్ఫీల్డ్. రిపీటెడ్ క్వశ్చన్ అండి. అది కూడా అన్టచబుల్ అనేటువంటి వర్డ్ని ఫస్ట్ టైం వాడింది జోసెఫ్ నెస్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఆర్టికల్ 18 అండి. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదులని నిషేధించడమైనది. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదులని నిషేధించడమైనది అంది. ఇక్కడ చూద్దాం. బిరుదులను నిషేధించడమైనది అనే దగ్గర ఒక కాన్సెప్ట్ రూపంలో చెప్పుకుందాం. ఏంటి బిరుదులను నిషేధించడమైనది అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఓల్డెన్ డేస్లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని రూల్ చేసేటప్పుడు సమాజంలో డిఫరెంట్ వర్గాలుగా విడగొట్టడం కోసం, ప్రజల మధ్య డిఫరెన్సెస్ అనేటువంటివి తీసుకురావడం కోసం, ప్రజలందరినీ కూడా ఈక్వల్ అనేటువంటి భావం లేకుండా చేయడం కోసం కొన్ని రకాలైనటువంటి టైటిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. సర్ అనేటువంటి టైటిల్, రావ్ బహదూర్ అనేటువంటివి, జంగ్ బహదూర్ అనేటువంటివి, ఇటువంటి టైటిల్స్, రావ్ బహదూర్లు, జంగ్ బహదూర్లు, లేకపోతే సర్ అనేటువంటివి, ఇటువంటి టైటిల్స్ ఇచ్చి సమాజంలో డివిజన్ అనేటువంటిది తీసుకొచ్చింది. కొంతమందికి ఇటువంటి టైటిల్స్ అనేటువంటివి ఇచ్చేసి వాళ్ళు మిగతా వాళ్ళతో ఈక్వల్ కాదు అనేటువంటిది మెంటాలిటీ తీసుకొచ్చింది. ఎవరు అంటే బ్రిటిష్ గవర్నమెంట్. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా సమాజంలో ఇటువంటి టైటిల్స్ అనేటువంటివి ఇచ్చేసి, బిరుదులు అనేటువంటి ఇచ్చేసి ప్రజల మధ్య డివిజన్ అనేటువంటిది తీసుకురాకూడదు, అందరూ సమానమే అనేటువంటి కాన్సెప్ట్ను మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి
ఇటువంటి బిరుదులు అనేటువంటివి ఇచ్చి, టైటిల్స్ అనేటువంటివి ఇచ్చి ప్రజలను డివైడ్ చేయకూడదు అని ఒక ఉద్దేశంతో ఆర్టికల్ 18 అనేటువంటి దాన్ని చేసుకొని, ఈ ఆర్టికల్ 18లో బిరుదులు ఇవ్వకూడదు, రాజ్యం అనేటువంటిది బిరుదులు ఇవ్వకూడదు అని చెప్పింది. మరి రాజ్యం అనేటువంటిది బిరుదులు ఇవ్వకూడదు అంటుంది ఆర్టికల్ 18 అనేటువంటిది. కాకపోతే 1954వ సంవత్సరం నుంచి 1954వ సంవత్సరం నుంచి భారతదేశంలో భారతరత్న లాంటివి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అవార్డ్స్ అనేటువంటివి, పద్మభూషణ్, పద్మ విభూషణ్ లాంటి అవార్డ్స్ అనేటువంటివి 1954వ సంవత్సరం నుంచి కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. 1954వ సంవత్సరం నుంచి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేటువంటి అవార్డులను ఇవ్వడం స్టార్ట్ చేశారు. భారతరత్న అనేటువంటి అవార్డుని 1954వ సంవత్సరంలో ముగ్గురు ఫేమస్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. ఆ ముగ్గురు ఫేమస్ పర్సన్స్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి, సర్ సివి రామన్ మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి వాళ్ళకి 1954వ సంవత్సరంలో సి రాజగోపాలాచారి, దాంతోపాటు సర్ సివి రామన్, దాంతోపాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి ముగ్గురు వ్యక్తులకి ఈ భారతరత్న అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది 1954వ సంవత్సరంలో. ఇలా ఈ ముగ్గురికి కూడా అవార్డు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్లో వీళ్ళ ముగ్గురిలో కూడా భారతరత్న అవార్డు మొదట ఎవరికి ఇచ్చారు అంటే సి రాజగోపాలాచారి. వీళ్ళ ముగ్గురిలో కూడా ఫస్ట్ ఎవరు అంటే ఏం చెప్పాలి? సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి అనేటువంటి వ్యక్తి. అలా 1954వ సంవత్సరం నుంచి భారతదేశంలో భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అవార్డులు అనేటువంటివి ఇవ్వడం స్టార్ట్ చేశారు 1954 నుంచి. ఇలా ఈ అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం కాన్స్టిట్యూషనల్కి అగైనెస్ట్, రాజ్యాంగ విరుద్ధము అని, ఈ అవార్డులు అనేటువంటివి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధము అని మధ్యప్రదేశ్ హైకోర్టు అనేటువంటిది చెప్పడంతో ఈ అవార్డులు అనేటువంటివి ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకము అని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పడంతో 1977వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి జనతా ప్రభుత్వము అనేటువంటిది ఈ అవార్డ్స్ ఇవ్వడం ఆపేసింది. 1977వ సంవత్సరంలో జనతా గవర్నమెంట్ అనేటువంటిది ఈ అవార్డులు అనేటువంటివి ఇవ్వడం స్టాప్ చేసింది. ఏ సంవత్సరము అంటే 1977వ సంవత్సరం. జనతా ప్రభుత్వం పడిపోయిన వెంటనే 1980వ సంవత్సరంలో మళ్ళీ వచ్చినటువంటి ఇందిరాగాంధీ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది మళ్ళీ ఈ అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం స్టార్ట్ చేసింది. 1977వ సంవత్సరంలో ఆగిపోయినటువంటి ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ అనేటువంటివి, ఈ అవార్డులు ఇవ్వడం అనేటువంటివి 1980వ సంవత్సరం నుంచి మళ్ళీ కంటిన్యూ చేశారు ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేటువంటిది. మరి ఇలా అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం, ఈ అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం కాన్స్టిట్యూషనల్కు అగైనెస్ట్ అని చాలామంది కోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు అనేటువంటిది 1996వ సంవత్సరంలో బాలాజీ రాఘవన్ కేసులో 1996వ సంవత్సరంలో బాలాజీ రాఘవన్ కేసులో 1996 బాలాజీ రాఘవన్ కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఈ అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం కాన్స్టిట్యూషనలే, అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం రాజ్యాంగబద్ధమే,
కాకపోతే ఆ అవార్డ్స్ని ఏవైతే అవార్డులు తీసుకుంటున్నారో వాటిని ప్రిఫిక్స్గా కానీ సఫిక్స్గా కానీ వాడకూడదు. తమ పేరుకి ముందుగా కానీ తమ పేరు తర్వాత కానీ ఉపయోగించుకోకూడదు అని చెప్పింది. ఏ కేసులో? బాలాజీ రాఘవన్ కేసులో. మళ్ళీ చూడండి, 1996వ సంవత్సరంలో బాలాజీ రాఘవన్ కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వచ్చు, ఈ అవార్డ్స్ అనేటువంటివి వాళ్ళకి ఏదో సమాజాన్ని డివైడ్ చేసినందుకు ఇవ్వట్లేదు, వాళ్ళ రంగాలలో వాళ్ళ సెక్టార్లలో వాళ్ళు చేసినటువంటి కృషికి గుర్తింపుగా ఇస్తున్నారు. కాబట్టి ఇవేమీ రాజ్యాంగ విరుద్ధం కాదు, కాన్స్టిట్యూషనల్ అగైనెస్ట్ ఏమీ కాదు. కాకపోతే ఈ అవార్డ్స్ని తమ యొక్క పేరుకి ముందు కానీ తర్వాత కానీ ఉపయోగించుకోరాదు. పద్మభూషణ్ చిరంజీవి అనరాదు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు అనరాదు, పద్మశ్రీ బ్రహ్మానందం అనరాదు, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు అనరాదు. అంటే ఏంటి? తమ పేరుకు ముందు కానీ తమ పేరుకి తర్వాత కానీ వీటిని యాడ్ చేసుకోకూడదు. అవి కేవలం ఒక వాళ్ళ యొక్క ఎఫర్ట్కి ఐడెంటిఫికేషన్ లాంటివి, గుర్తింపు లాంటివి అవార్డ్స్ అనేటువంటివి అని ఎవరు ఏ కేసులో జడ్జిమెంట్ వచ్చింది? బాలాజీ రాఘవన్ కేసులో. మీరు ఆ మధ్య కాలంలో ఒక సినిమాకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి సినిమాలో అంటే పేర్లు పడేటప్పుడు డాక్టర్ పద్మశ్రీ మోహన్ బాబు సమర్పించు అని రాసుకున్నారు. అంటే పేరుకు ముందు రాసుకోవచ్చా? వాటిని అందుకని కేసేస్తే ఆయన సారీ చెప్పి ఇంకెప్పుడు కూడా మేము పేరుకు ముందు వేసుకోము, మా ఇటువంటి టైటిల్స్ని వాడుకోము, ఇది టైటిల్ కాదు, జస్ట్ రికగ్నిషన్ అంతే. ఇది పద్మశ్రీలు పద్మభూషణ్లు టైటిల్స్ కాదు, బిరుదులు కాదు, అవి జస్ట్ వాళ్ళ సెక్టార్లలో వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్కు గాను ప్రభుత్వం వాళ్ళను గుర్తించి ఇచ్చేటువంటివి. అంటే జస్ట్ ఒక రికగ్నిషన్ లాంటిది ఇది అని చెప్పి ఈ బాలాజీ రాఘవన్ కేసులో 1996వ సంవత్సరంలో సుప్రీంకోర్టు అనేటువంటిది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు.